రథసప్తమి సందర్భంగా కాకినాడ రూరల్ సర్పవరం గ్రామంలో భావనారాయణ స్వామి దేవాలయం భక్తులతో కిటకిటలాడింది. భక్తులు స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. రోజున ఈ మనకి దేవుడు అందరిలో కనిపించే దేవుడు సూర్యుడు, చంద్రుడు, గంగాదేవి వీరు మన కంటికి అలా ప్రదక్షిణమవుతూ ఉంటారు కదండి. అందులో ఈ మాఘమాసంలో రౌద్రోష్టమి రోజున ఈ సూర్యనారాయణమూర్తి పుట్టినరోజు అని మనం అందరం భావించి పాలు పొంగించుకోవడం, గుడికి రావడం, స్వామిని దర్శించుకోవడం ఇవన్నీ కూడా మనకి జరుగుతున్నాయండి. మన తూర్పు ఇది మన కాకినాడ జిల్లాలో కాకినాడ సమీపంలో మనకి భవనారాయణపురం అని ఉంది. సర్పవరం దగ్గర స్వామిని అందరూ కూడా వచ్చి దర్శించుకోవచ్చు. దర్శనం చాలా చక్కగా జరిగిందండి. మేము ఎప్పటి నుండో వస్తున్నాము. రాజలక్ష్మి సమీపంగా నా భవనారాయణ స్వామి అయితే ఇక్కడ సంతానం లేని వారు కూడా సంతానం గురించి, ఆరోగ్యం గురించి, అన్నిటికీ గురించి కూడా మనం ఇక్కడ స్వామికి దర్శించుకున్నాం అనుకోండి, మన పసుపుంకాలు 10 కాలాల పాటు చల్లగా ఉంటాయని ఇక్కడ ఎంతో మంది భక్తులు ఈ స్వామివారిని దర్శనం చేసుకుంటే 108 విష్ణు క్షేత్రాల దర్శనం కన్నా అధికమైన ఫలం వస్తుందని పురాణంలో కూడా రాసి ఉంది. బ్రహ్మదైవత్వ పురాణంలోని స్వామివారు స్వయంభూగా గరుడ వాహనం మీద ఇండియాలో ఎక్కడా ఉండరు, ఇక్కడ ఒక్కడే సేవించుకోవచ్చు స్వామివారి గరుడ వాహనం మీద. అలాగే మూల భవన అనంతుడు సర్పం ప్రతిష్ఠ చేసినది. ఈశాన్యం మూలగా అమ్మవారిని వ్యాసమహర్షి ప్రతిష్ఠ చేశారు. స్వయం అన్ని మనకి మానవులు ప్రతిష్ఠించినవి కాదు, పురాణ వ్యక్తము ఋషులు ప్రతిష్ఠించినవి. ఈ స్వామివారిని దర్శించుకోవడం వల్ల ఆయురారోగ్యాలు, చదువు, పెళ్లిళ్ళు అన్నీ అవుతాయి. దీన్ని 10 ప్రదక్షిణాలు చేస్తారు, 12 ప్రదక్షిణాలు చేస్తారు. ప్రతి ఆదివారం స్వామివారిని ప్రదక్షిణాలు చేసి మొక్కులు తీర్చుకుంటారు భక్తులు. ఈ మాఘమాసం లక్షలాది మంది స్వామివారి నారద ముక్తిగాశాస్త్రంలో స్నానం చేసి స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదం తీసుకుని వెళ్తారు. ప్రతి ఆదివారం ఉత్సవ కమిటీ వారి ఆధ్వర్యంలో లక్షల మందికి 50,000 మంది వరకు అన్నదానం జరుగుతుంది. ప్రతి భక్తులు వచ్చి స్వామివారిని దర్శించుకుని అన్నప్రసాదం తీసుకుని వెళ్ళవలసింది.